ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ఈ వాక్యము ద్వారా అభివృద్ధిపరచబడి ఆశీర్వదించబడుదురుగాక. దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్నటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహపు చూపుతో చూచువారు అప్పుడే వ్యభిచారము చేసిన వారు అగుదురని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, శారీరకంగా కలిస్తేనే పాపమని అనుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ హృదయంలోనికి పరాయి స్త్రీ కానీ లేదంటే స్త్రీకి పరాయి పురుషుడు కానీ ఆ యొక్క వ్యభిచారపు ఆలోచనలు తలంపులు వచ్చినట్లయితే అప్పుడే నువ్వు వ్యభిచారము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజునాడు ప్రత్యేకించి భయంకరమైనటువంటి పాపాలు చేస్తేనే అది పాపమని అనుకుంటూ ఉంటారు. నువ్వు ఎవరినైనా కొట్టకపోయినా, కొట్టాలి అని ఆలోచన వచ్చినా అది పాపమని బైబిల్ చెబుతుంది. ఒకవేళ నువ్వు ఎవరినైనా తిట్టకపోయినా, తిట్టాలని అనుకున్నా అది నువ్వు పాపం చేసినట్లే అని బైబిల్ చెబుతోంది. నువ్వు ఒకరికి చెడును కలగజేయాలని, బాధ పెట్టాలని ఒక ఆలోచన నువ్వు కలిగిన ఆలోచన నువ్వు చేయకపోయినా అది పాపం చేసినట్లేని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ హృదయం శుద్ధిగానుంటేనే పరిశుద్ధాత్మని యొక్క సహాయం నీకు ఉంటుంది. ఆ పరిశుద్ధత నీలోనుంటేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ హృదయం శుద్ధిగా లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నీ హృదయంలో పగ ఉన్నా, ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా, వాటన్నిటిని కూడా నువ్వు కడుగుకోకుండా ప్రార్థన చేసినట్లయితే ఏ ప్రతిఫలం ఉండదు. దేవుడు ఏమంటున్నాడనంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23లో అంటూ ఉన్నారు, కావున నువ్వు బలిపీఠం వద్దట అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి నీకు అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠం ఎదుటనే అక్కడ నీ అర్పణను విడిచిపెట్టి మొదటగా నీ సహోదరుని వద్దకు వెళ్ళి సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణ నువ్వు అర్పించుమని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవునికి అర్పణ అర్పించేటప్పుడు కానీ, నీ సహోదరులతో కానీ ఎవరితోనైనా విరోధం ఉంటే ఆ విరోధాన్ని నువ్వు తీసివేసి సమాధానపరచబడమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా నీలో నెమ్మది ఉండాలి. చెడు ఆలోచనలు తీసివేయాలి, చెడు తలంపులు తీసివేయాలి. పరిశుద్ధత కలిగినటువంటి హృదయము నీలో ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి ప్రతి విషయంలో నీకు సహాయము చేయడానికి ఆయన ముందుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శత్రువు అనబడుతున్నవాడు లేకుండా నువ్వు జీవించాలి. అందరితో కూడా నువ్వు సమాధానముగా జీవించాలి, ఐక్యతతో జీవించాలి. దేవుని యొక్క ప్రేమను నువ్వు తెలియచేయాలి. అలా చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యాన్ని చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమాన్వితుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డల ప్రభా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి ఈ వాక్యం యొక్క ప్రతిఫలము ప్రభా నీ బిడ్డల జీవితంలో అనుగ్రహింప చేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.